ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తూ ఉన్నాను. జాబ్ కోసం ఏ చిన్న న్యూస్ ఉన్నా కూడా పేజ్లోనే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా ఫాలో అవ్వండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐఎమ్ఏ. ఫ్రెండ్స్, బేస్ఎఫ్ ట్రేడ్స్మెన్ నోటిఫికేషన్ అయితే మనకు రన్ అవుతూ ఉంది. సో క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా కావాలి. సో మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను పర్సనల్గా అయితే మీకు చెప్తాను ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి. అండ్ నిన్న ఒక వీడియోనే చేశాను అస్సాం రైఫిల్ పే స్లిప్కి సంబంధించింది. సో దాని కింద ఒక పర్సన్ కామెంట్ చేశారు, అన్న బీఎస్ఎఫ్ ట్రేడ్స్మెన్కి సంబంధించిన పే స్లిప్ వీడియోస్ చేయండి అని. సో చాలా ట్రై చేసి ఈ పే స్లిప్స్ అయితే పట్టుకున్నాను. సో డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో ఇందులో నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను అంటే, ఈ బార్బర్కి సంబంధించిన పే స్లిప్, అండ్ కుక్కి సంబంధించిన పే స్లిప్, స్వీపర్కి సంబంధించిన పే స్లిప్, వాషర్మ్యాన్కి సంబంధించినటువంటి పే స్లిప్, సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. సో మరి బేసిక్ పే ఎంత ఉంటుంది, అండ్ సీనియర్ అయితే ఎంతవరకు మన శాలరీ ఇంక్రీజ్ అవుతుంది, సో గ్రాస్ పే ఎంత వస్తుంది, కటింగ్స్ ఎలా ఉంటాయి, రిస్క్ అలవెన్స్ అందరికీ వస్తుందా, అండ్ హైక్ ఎప్పుడు ఉంటుంది, ఏ అలవెన్స్ ట్రేడ్స్మెన్ వాళ్ళకి వస్తాయని చెప్పేసి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. సో డెఫినెట్గా వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ బార్బర్కి సంబంధించిన పే స్లిప్ అయితే మీరు చూడొచ్చు. యూనిట్ అని ఉంది కదా. సో యూనిట్ అంటే అతను పనిచేసే బెటాలియన్ నంబర్ అనమాట. సో నెక్స్ట్ రెజిమెంట్ నెంబర్ అంటే అతని హాల్ టికెట్ నెంబర్ లాగా, లైక్ లైఫ్ లాంగ్ కూడా అదే ఉంటుంది సర్వీస్ కంప్లీట్ అయ్యేంత వరకు. సో ఇక్కడ ర్యాంక్ అని ఉంది కదా. సో కానిస్టేబుల్, బార్బరు. సో ఒకవేళ మీరు స్వీపర్ అయితే స్వీపర్ అని ఉంటుంది, వాచ్మ్యాన్ అయితే దోబి అని కావచ్చు, వాచ్మ్యాన్ అని కావచ్చు అయినా ఉంటుంది. అండ్ మీరు జీడీ అయినారు అనుకోండి, జీడీ అని ఉంటుంది. సో అండ్ చాలామంది అనుకుంటా ఉన్నారు జీడీకి ట్రేడ్మెన్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా అని. డిఫరెన్స్ అయితే ఏమీ లేదు, ఒకటే యూనిఫాము, ఒకటే అలవెన్స్, రిమైనింగ్ మొత్తం కూడా సేమ్. సో నన్ను అడిగితే కనుక జీడీ జాబ్ కంటే ట్రేడ్మెన్ జాబ్ అనేది 100% చాలా సేఫ్. ఎందుకు అంటే మనకి బార్డర్ డ్యూటీస్ కావచ్చు, అండ్ బార్డర్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. అంటే బార్డర్ ఫెన్సింగ్ దగ్గర వర్క్ చేయాల్సిన అవసరం అయితే వీళ్ళకి ఏమీ కూడా ఉండదు. అండ్ ఇక్కడ బేసిక్ పే చూసుకోవచ్చు 22,400 అని. సో ఈ పర్సన్కి వచ్చేసి ఒక ఇంక్రిమెంట్ అయితే పెరిగింది. మనకి ఎవ్రీ ఇయర్ మన బేసిక్ పేలో 3% ఇంక్రిమెంట్ అయితే పెరుగుతుంది. సో డేర్నెస్ అలవెన్స్. సో ఇది వచ్చేసి ఈ పర్సన్కి నియర్లీ 7,000 వరకు వస్తూ ఉంది. సో మీకు కూడా తెలిసిందే, మన సెంట్రల్ గవర్నమెంట్ 31% అనేది చేసింది మన డిఏ. మీ బేసిక్ పే ఎంత ఉంటుందో, మీ బేసిక్ పేలో 31% డిఏ అనేది మీకు యాడ్ అవుతూ ఉంటుంది. అండ్ నేను ఒక సీనియర్ అంటే వేరే పే స్లిప్ కూడా అడిగినాను స్వీపర్కి సంబంధించింది. అతను ఒక 20 years సీనియర్ అట్లా ఉన్నాడు. సో అతను చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ కట్ అలవెన్స్ 45 రూపీస్ అని చెప్తా ఉన్నారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ పారామిలిటరీకి కూడా ఇంతే పడుతుంది, 45 రూపీస్. నెక్స్ట్ ఆర్ఎంఏ అని ఉంది కదా. సో ఈ ఆర్ఎంఏ అంటే రేషన్ మనీ అలవెన్స్. సో నేను చాలా వీడియోస్లో కూడా చెప్పినాను, ఈవెన్ సిఆర్పిఎఫ్, సిఏఎస్ఎఫ్ అండ్ అస్సాం రైఫిల్ వీడియోలో కూడా చెప్పినాను ఆర్ఎంఏ ఎలా ఉంటుంది అని చెప్పేసి. డిస్క్రిప్షన్లో వాటి లింక్ కూడా ఇస్తూ ఉన్నాను, డెఫినెట్గా చూడండి వీడియోస్. అండ్ ఈ రేషన్ మనీ అలవెన్స్ అంటే మనం కనుక యూనిట్లో తిన్నామనుకోండి, సో ఆ డబ్బులు గవర్నమెంట్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో మనం కనుక చుట్టీలో ఉన్నామనుకోండి, సో ఆ డబ్బులు అనేది మనకు యాడ్ అవుతాయి అనమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్డిఏ అంటే లైక్ స్పెషల్ డ్యూటీ అలవెన్స్ అనుకోండి. సో ఏదైనా ఎక్స్ట్రా డ్యూటీ చేసామనుకోండి, దానికి సంబంధించిన అమౌంట్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి 2,300 వరకు అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాంప్ అలవెన్స్ 480 అని చెప్తా ఉన్నారు. టీపీటీ అంటే ఇది ట్రావెలింగ్కి సంబంధించిన అలవెన్స్. సో 2,300 వస్తుంది. హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్. సో ఇందులో 3 కేటగిరీస్ ఉంటాయి. సో ఆల్రెడీ మీకు తెలిసిందే అది. సో ఇది వచ్చేసి స్టార్టింగ్ కేటగిరీ 2,000 వరకు వస్తూ ఉంది. సో నెక్స్ట్ డ్రెస్సింగ్ అలవెన్స్ అని ఉంది కదా. సో ఇది ఎవ్రీ ఇయర్ మనకి జూన్లో కావచ్చు, జూలైలో కావచ్చు 10,000 అయితే అడిషనల్గా యాడ్ అవుతుంది. సో అది యాడ్ అయినప్పుడు కూడా మన ఛానల్లో వీడియో చేశాను. సో డెఫినెట్గా చూడండి. అండ్ సోప్ అలవెన్స్ కూడా ఇస్తూ ఉన్నారు 45 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి లిక్కర్ అలవెన్స్, ఇది మనకి 70 రూపాయల వరకు ఇస్తూ ఉన్నారు. సో మనకి బయట లిక్కర్ కాస్ట్ వేరే ఉంటుంది, డిపార్ట్మెంట్ లిక్కర్ కాస్ట్ వేరే ఉంటుంది. అండ్ మరోవర్ సిఏఎస్ఎఫ్లో తప్ప రిమైనింగ్ అన్ని డిపార్ట్మెంట్లో కూడా మందు అనేది దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిడక్షన్స్. సో ఈ పర్సన్కి పెన్షన్కి సంబంధించిన డిడక్షన్స్ అయితే 3,000 వరకు కట్ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ బెటాలియన్ ఫండ్ అని, అదని ఇదని, వెల్ఫేర్ ఫండ్ అని ఇది ఒక 650 వరకు అయితే కట్ అవుతూ ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ పర్సన్కి ఎంత శాలరీ వస్తూ ఉంది అంటే, గ్రాస్ పే వచ్చేసి 1 year సర్వీస్ కంప్లీట్ అయిపోయిన బార్బర్పి గ్రాస్ పే వచ్చేసి 40,164 రూపీస్. అండ్ పెన్షన్కి ఒక 3,000 పోతూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ డిడక్షన్స్ 650 వరకు పోతూ ఉన్నాయి. సో ఈ పర్సన్కి బై హ్యాండ్ ఎంత వస్తూ ఉంది అంటే 36,560 రూపాయలు అయితే బై హ్యాండ్ ఈ పర్సన్కి అకౌంట్లో అయితే జమ అవుతూ ఉంది ఎవ్రీ మంత్.
సో ఇది మనకి జూన్లో అండ్ జూలైలో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ 3% హైక్ బేసిక్ పేలో. అండ్ వేరే ఏమైనా అలవెన్స్ అంటే లైక్ డ్రెస్ అలవెన్స్ అనుకోండి, ఏదైనా ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళారనుకోండి దానికి సంబంధించిన అలవెన్స్, సో ఇట్లా యాడ్ అవుతూనే ఉంటాయి. సో ఫైనల్గా బార్బర్ పే స్లిప్ కోసం ఇది వచ్చేసి కుక్కి సంబంధించిన పే స్లిప్. సో మీరు ఇక్కడ చూడొచ్చు ర్యాంక్ కుక్ అని చెప్పేసి. సో ఇతని బేసిక్ పే 21,700 అన్న. ఇంతకుముందు పర్సన్కి 22,400 ఉంది కదా అంటే, సో ఎవరైతే ఫస్ట్ చెప్పిన బార్బర్ ఉన్నారో ఆ పర్సన్ కన్నా 1 ఇయర్ ఈ పర్సన్ జూనియర్ అనమాట. సో అందుకే 21,700 ఇతని బేసిక్ పే. సో డిఏ వచ్చేసి కూడా మనకి బేసిక్ పేలో 31% అంటే 6,700 మాత్రమే వస్తుంది. సో మీ బేసిక్ పే ఎంత ఉన్నా కూడా దాంట్లో 31% డిఏ అనేది క్యాలిక్యులేట్ చేసుకోండి. నెక్స్ట్ రిమైనింగ్ అలవెన్స్ ప్రతి ఒక్కటి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సేమ్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్ ఇతని గ్రాస్ పే అయితే చూసుకోవచ్చు 39,114 అని చెప్పేసి. అండ్ డిడక్షన్స్ అన్నీ పోను ఈ పర్సన్కి బై హ్యాండ్ ఎంత వస్తూ ఉంది అంటే 35,600 అయితే బై హ్యాండ్ వస్తూ ఉంది. అండ్ మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు, అన్న మనం ఎన్హెచ్కి కావచ్చు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు పోతే మన ఇంక్రిమెంట్లు ఉంటాయని చెప్పేసి. సో డెఫినెట్గా ఉంటుంది. మీకు వచ్చే శాలరీలో 25% హైక్ అయితే వస్తుంది ఎన్హెచ్జీ కావచ్చు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు డిప్యుటేషన్ మీద పోతే కనుక. సో ఎన్హెచ్జీ ఎన్డీఆర్ఎఫ్ అనే కాదు ఇంకా చాలా డిపార్ట్మెంట్లు కూడా ఉంటాయి డిప్యుటేషన్ కోసము. అండ్ రిస్క్ అలవెన్స్ వచ్చేసి మనకి ప్లేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఛత్తీస్గఢ్లో కానివ్వండి జమ్మూలో కానివ్వండి డ్యూటీ చేసామనుకోండి, సో మనకి 15,000 నుంచి 18,000 వరకు అయితే ఎక్కువ శాలరీ అనేది దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్వీపర్కి సంబంధించిన పే స్లిప్. సో ఇక్కడ చూసుకోవచ్చు రెజిమెంట్ నెంబర్ అని. సో ఇక్కడ ఫస్ట్ 2 డిజిట్స్ ఉన్నాయి కదా, అది మీ బర్త్ అయిన ఇయర్ అనమాట. సో ఈ పర్సన్ వచ్చేసి 1997లో బర్త్ అయినారు. సో దాదాపు 24 నుంచి 25 సంవత్సరాల సర్వీస్ ఏదో కంప్లీట్ అయినట్టుంది. సో చూసుకుందాం ఒక 25 సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ అయిన పర్సన్కి ఎంత దొరుకుతుంది శాలరీ అని చెప్పేసి. సో ఇది వచ్చేసి పీస్ ఏరియా, రిస్క్ ఏరియా అయితే కాదు. సో ఇక్కడ బేసిక్ పే చూసుకోవచ్చు 40,400 అని చెప్పేసి. అండ్ వీళ్ళు రిక్రూట్ అయినప్పుడు 21,700 బేసిక్ పే కాదు. సో అప్పుడు 600-700 ఉంటుండే, అట్లాంటి అంత తక్కువ బేసిక్ పే ఉంటుండే. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి డిఏ చూసుకోవచ్చు 12,524 అని చెప్పేసి. సో ఈ పర్సన్కి వచ్చే బేసిక్ పేలో 31% అన్నమాట. అండ్ రిమైనింగ్ అలవెన్స్ అన్నీ కూడా సేమ్ ఉంటుంది. శాలరీ ఎక్కువ దేనివల్ల వస్తుంది అంటే ఒకటి బేసిక్ పే, నెక్స్ట్ డిఏ, నెక్స్ట్ వచ్చేసి రిస్క్ అలవెన్స్. ఈ మూడింటికే ఎక్కువ అమౌంట్ అనేది ఉంటుంది, రిమైనింగ్ అంతా కూడా చాలా తక్కువ. సో నెక్స్ట్ వచ్చేసి బోనస్ ఉంది కదా. సో ఈ బోనస్ ఏంటి అంటే మనకి ఎవ్రీ ఇయర్ దీపావళికి పడుతుంది. సో ఎవ్రీ పర్సన్కి 7,000 అనేది పడుతుంది. అండ్ రిమైనింగ్ అలవెన్స్ అన్నీ కూడా సేమ్ ఉంటుంది. సో ఇక్కడ గ్రాస్ పే చూసుకోవచ్చు. సో 25 సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ అయిన పర్సన్కి 68,000 అయితే గ్రాస్ పే వస్తూ ఉంది. అండ్ టోటల్ డిడక్షన్స్ అయితే ఈ పర్సన్కి 25,000 కట్ అవుతూ ఉంది. అన్న ఇంత పెద్ద ఎందుకు కట్ అవుతూ ఉంది అంటే, సో ఈ పర్సన్ ఎక్కువ పెట్టుకున్నట్టున్నారు. సో జీపీఎఫ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అంటారు. సో ఈ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ కోసం నాకు అంత ఐడియా లేదు. బట్ ఏంది అంటే ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే జీపీఎఫ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడున్న ఎన్పిఎస్ అనుకోండి, అంటే 2004 తర్వాత ఓన్లీ ఎన్పిఎస్ఏ స్టార్ట్ చేసినారు అన్ని డిపార్ట్మెంట్లో కూడా. సో ఎన్పిఎస్ అనేది మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ప్రైవేట్ ఎంప్లాయీ అయినా చేసుకోవచ్చు. ఈవెన్ పీపీఎఫ్ కూడా అంతే, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అని చెప్పేసి. సో జీపీఎఫ్ అలా కాదు, ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే చేసుకోవచ్చు. సో ఎవ్రీ మంత్ సర్టెన్ అమౌంట్ అనేది కట్ అవుతూ ఉంటుంది. సో దీనికోసం మనకు అవసరం లేదు, ఎందుకంటే ఇది మనకి ఫ్యూచర్లో కూడా ఎక్కడ టచ్ కాదు. సో దానికోసం తెలుసుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదు. సో ఈ పర్సన్కి డిడక్షన్స్ అన్నీ పోను బై హ్యాండ్ చేతికి ఎంత వస్తూ ఉంది అంటే 41,500 రూపీస్ అయితే బై హ్యాండ్ ఈ పర్సన్కి చేతికి వస్తూ ఉంది. అన్న జస్ట్ 1 year 2 year సర్వీస్ కంప్లీట్ అయిన పర్సన్కి 36,000 వస్తూ ఉంది, ఇదేంటి ఈ పర్సన్కి 41,000 వస్తూ ఉంది అంటే, సో ఈ పర్సన్ కటింగ్ ఎక్కువ పెట్టుకున్నాడు కాబట్టి కటింగ్ ఎక్కువ పోతూ ఉంది. సో ఇది స్వీపర్కి సంబంధించిన పే స్లిప్. నెక్స్ట్ వచ్చేసి వాషర్మెన్కి కావచ్చు, కోబ్లర్కి కావచ్చు, మాలీకి కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ ట్రేడ్లో కూడా ఇదే సిచ్యువేషన్ నడుస్తూ ఉంటుంది. ఐ మీన్ ఇదే పే స్లిప్ అనేది ఉంటుంది, ఇదే అలవెన్స్ అనేవి ఉంటాయి. కాకపోతే వాళ్ళకి రిస్క్ అలవెన్స్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది ప్లేస్ని బట్టి, అంతే తేడా. అండ్ చాలామంది అనుకుంటుండొచ్చు అదేందన్నా 25 సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ అయిపోయిన పర్సన్కి లక్షల్లో రావాలి కదా జీతం అని చెప్పేసి. సో గవర్నమెంట్ ఎలా ఉంటుంది అంటే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ పరిస్థితి లోన్ పెట్టకుండా ఒక బిల్డింగ్ కూడా కొనలేని పరిస్థితి ప్రతి ఒక్కరిది గవర్నమెంట్ ఎంప్లాయీస్ది. సో ఏంటి అంటే ఒక సెక్యూరిటీ అనేది ఉంటుంది. అంటే ఎవ్రీ మంత్ 30 డేట్ వచ్చింది అనుకోండి, శాలరీ అనేది పడిపోతుంది. ఎవరు ఎటు పోయినా ఎవరు ఏమైపోయినా కూడా గవర్నమెంట్, మెయిన్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీ అయితే ఆగదు, టైం టు టైం పడిపోతుంది. అండ్ ఫ్యూచర్లో ఎవరికి ఏం కావద్దు, ఒకళ్ళ పర్సన్కి ఎవరికైనా ఏమైనా అయినా కూడా సెక్యూరిటీ అనేది ఉంటుంది, సమ్ అమౌంట్ అనేది వాళ్ళ ఫ్యామిలీకి అనేది ఇస్తారు. అండ్ పెన్షన్
ఏదైతే మనకు ఓల్డ్ పెన్షన్ ఉంటుండేనో అది హస్బెండ్ అండ్ వైఫ్కి ఇద్దరికి కూడా వర్తిస్తుంటుండే. ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ ఏమైనా అయిపోయినారనుకోండి, సర్వీస్లో ఉన్నప్పుడు ఎక్స్పైర్ అయినారనుకోండి, సో వాళ్ళ వైఫ్కి అందులో వచ్చే మనీలో హాఫ్ ఇవ్వడము. అండ్ పెన్షన్ వచ్చేటప్పుడు కూడా ఆ పర్సన్ ఎవరైతే పెన్షన్ హోల్డర్ ఉన్నారో ఆ పర్సన్ చనిపోయినా కూడా వాళ్ళకి వాళ్ళ వైఫ్కి హాఫ్ పెన్షన్ అనేది వాళ్ళ వైఫ్ చనిపోయేంత వరకు కూడా పెన్షన్ అనేది వస్తూ ఉంటుంది. సో డబ్బులు సంపాదించాలి అనుకుంటే గవర్నమెంట్ జాబ్ కాదు, ప్రైవేట్ ఫీల్డే బెస్ట్. బట్ సెక్యూరిటీ కోసం చూసుకుంటేనైతే గవర్నమెంట్ జాబ్ చాలా బెస్ట్. సో ఇది ఫ్రెండ్స్ బీఎస్ఎఫ్ ట్రీట్మెంట్కి సంబంధించిన పే స్లిప్స్ కోసము. సో డెఫినెట్గా వీడియోస్ అయితే చూడండి. అండ్ ప్రజెంట్ నోటిఫికేషన్ రన్ అవుతూ ఉంది, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. మనకి March 3 వరకు లాస్ట్ డేట్ ఉంది. సో మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి అయితే మెసేజ్ చేయండి.